వాళ్ళని ఇంపోర్ట్ చేసుకుంటే అది స్ట్రెంత్ రూపంలో డ్రాప్ బాక్స్లోకి వెళ్ళి మన పికప్ చేసుకొని మన స్కూల్లో జాయిన్ సిసి కుంటలో. Good morning, Asia's review. So that is why the meeting is So FRS की आगे बड़ी मात्रा की सर्टिफिकेट लेके నేను హ్యాండిల్ చేస్తాను ఆర్డీఓ లెవెల్. బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆధార్ లింక్ లేదు. ఈ సెకండ్ ప్రాబ్లం ఇది ఆపరేటర్ లెవెల్ లో రిజాల్వ్ అవుతుంది. కొన్ని డెవలప్మెంట్స్ కూడా అయ్యి కాబట్టి 10th క్లాస్ రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. బట్ స్టిల్ మీ అందరికీ తెలుసు గ్యాప్స్ ఉన్నాయి. అది ఒక హెచ్ఎం ఉండొచ్చు, ఒక టీచర్ కానీ ఉండొచ్చు, ఒక ఎంఈఓ కానీ ఉండొచ్చు, వాట్ ఎవర్ పెట్టడం జరిగింది. ఐ కన్వే మై ఎక్స్పెక్టేషన్ విషయం కాదు, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఐ థింక్ సెక్రటరీ మేడం జూమ్ లో అందరు యాడ్ ఉన్నారు. సో ఈ అదే విషయం ఉన్నాయి. ఓన్లీ ఇది ఇప్పుడు మండల్ వైజ్ రివ్యూ ఉంది. షో కాల్ ఇస్తే సస్పెన్షన్ ఇస్తే ఇట్లు ఫాలో లేదు. సో దయచేసి ఈ రోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కి మీరు సరిగా వినాలి. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే అడగాలి. ఎట్లయినా మీకు ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం ఉంది, అది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన ఆనరబుల్ సీఎం సార్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. నాట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ సీఎం సార్స్ పోర్ట్ఫోలియో, ఇంకా కూడా అంటే ఎడ్యుకేషన్ హెల్త్ రెండు విషయం మీద మొత్తం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏదైనా చిన్న న్యూస్ వస్తే, నెగటివ్ న్యూస్ వస్తే అది మన జిల్లాకి లాంగ్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. సో దయచేసి స్పెషల్ గా ఎంఈఓస్ ఉన్నారు, కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఉన్నారు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకు ఎక్కువ బాధ్యత ఉంది, ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా వాళ్ళ దగ్గర ఉంటారు స్కూల్స్. సో మిగతా హెచ్ఎంస్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఐ కెన్ అండర్స్టాండ్ అంటే వాళ్ళు సీనియర్స్ అని అదిలాగా ఉంటాయి. బట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఏదైనా డిఓ నుంచి ఎంఈఓ నుంచి పోతే అది తప్పకుండా మీరు ఫాలో అప్ చేసుకోవాలి.